రైట్. ఇక కవిత బెయిల్‌కి సంబంధించి కూడా ప్రస్తుతం కొంత ఆసక్తిగానే ఉంది. కవిత బెయిల్‌కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ పిటిషన్‌కు సంబంధించి విచారణ జరగబోతోంది. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందైతే ఈ దరఖాస్తు ఉంది. మరి చూడాలి అసలు బెయిల్ వస్తుందో రాదో. గత అనేక రోజులుగా బెయిల్ వస్తుందని అనేక అంటే వార్తలు వినిపించినప్పటికీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఎప్పటికప్పుడు బెయిల్ రద్దయితూనే వచ్చింది. సో ఎలా చూడాలి? అంటే బెయిల్ వస్తుందనుకో మాట్లాడుతున్న దాంట్లోనే అనేక సందర్భాల్లో బెయిల్ వస్తుందనేటటువంటి ఊహాగానాలకు సంబంధించినటువంటి మాట మాట్లాడారు కాబట్టి దాన్ని లింక్ చేస్తూనే మొదలు పెడదాం. గతంలో వచ్చినటువంటి ఊహాగానాలకి ఇప్పుడు మరింత బలమైనటువంటి ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ కేసులో మనీష్ సిసోడియా దాదాపు 17 నెలలు జైల్లో మధ్యలో కొంతకాలం భార్య ఆరోగ్యరీత్యా కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి 17 నెలలు జైల్లో ఉన్నటువంటి అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుంది అనేటటువంటి ఊహాగానాలు అయితే బలంగా వస్తున్నాయి. దాంతోపాటు మరొక కీలకమైన అంశం కూడా ఉంది ఇక్కడ, మనం మాట్లాడుకోవాల్సిన కీలకమైన అంశం కూడా ఉంటుంది ఇక్కడ. అదేంటంటే కేటీఆర్ ఇటీవల కాలంలో 3-4 రోజుల క్రితం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఈసారి బెయిల్ ఖచ్చితంగా వస్తుంది అనేటట్టు ఊహిస్తున్నాం. ఆవిడ 11 కిలోలు బరువు తగ్గారు, ఆవిడ కొత్తగా బీపీ సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్యలు కూడా బాగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు అని ఏదైతే చెప్తున్నారో దాంతోపాటు ఈ రకమైనటువంటి మార్పు అంటే మనీష్ సిసోడియా బెయిల్ని కోట్ చేస్తూ ఈరోజు వాదించే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ పట్ల మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు బాగా ఆసక్తిగాను ఆతృతగాను ఎదురు చూస్తున్నారని చెప్పక తప్పదు. కానీ ఈ బెయిల్కి సంబంధించినటువంటి అంశాల్లో మనం ఊహాగానాలు చేయలేము. ఒక సానుకూల పరిణామం వస్తుందని మాత్రం ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ మాత్రం భావిస్తుందని చెప్పక తప్పదు విజయ్. రైట్.